జయగురుదత్త. పూర్వం సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుడు మానవులను, యజ్ఞాలను సృష్టించాను అని చెప్పి ఈ యజ్ఞాలను చేసి దేవతలను తృప్తిపరచండి. అందువల్ల దేవతలు మీకు కోరిన వరాలు ఇచ్చి మీకు ఉత్తమమైన శుభాలను అందుకుంటారు అని చెప్పారు కదా! ఇంకా దేవతలకి, మానవులకి మీరు పరస్పరం సహకారం చేసుకోండి అని చెప్తూ ఇంకా బ్రహ్మదేవుడు తన బోధను ఇలా కొనసాగిస్తున్నారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సహ. బ్రహ్మదేవుడు తన బోధను ఇంకా కొనసాగిస్తున్నాడు. ఓ మానవులారా, మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తిపరిచినట్లయితే అలా తృప్తి పొందిన దేవతలు మీరు కోరుకున్న సుఖభోగాలకు కావలసిన పదార్థాలన్నింటినీ కూడా మీకు ప్రసాదిస్తారు. అంటే ఈ జన్మలో మీరు సుఖభోగాలు లభిస్తున్నాయి అంటే మీకు ఇవన్నీ కూడా కిందటి జన్మలో మీరు చేసిన యజ్ఞాలకు ఫలితంగా దేవతలు ఇచ్చిన ప్రసాదాలే. అందుకే మీకు లభించిన ఈ భోగ్య పదార్థాలను మీరు మళ్ళీ దేవతలకు నివేదించి వారి పట్ల కృతజ్ఞతాబద్ధులై మీ సుఖభోగాలను మీరు అనుభవించాలి. ఇవి దేవతా ప్రసాదాలు అనే మాట మర్చిపోయి వాటిని దేవతలకు నివేదించకుండా అనుభవిస్తే అలాంటి వాడు కృతజ్ఞుడు మాత్రమే కాక దొంగ కూడా అవుతాడు అని బ్రహ్మదేవుడు బోధిస్తున్నాడు. ఇప్పుడు మనం భూమి మీద సుఖంగా జీవనం చేస్తున్నాము అంటే దానికి కారణం దేవతలు మనకు ప్రసాదించిన అటవీ సంపద, వృక్ష సంపద, పంటలకు అనుకూలమైన పరిస్థితుల వల్లనే కదా. మరి ఇంకా మనకి చక్కని కుటుంబాన్ని, ప్రేమ పంచే పిల్లలని, సమయానికి సహాయం చేసే స్నేహితులు, ఇలా ఎన్నో వరాలని దేవతలు కానుగ్గా ఇవ్వబట్టి మన కుటుంబ జీవనం సుఖంగా సాగుతుంది. వ్యక్తిగతంగా చూస్తే మన శరీరంలో బలం కానీ, ఆ మనసులో తెలివి, ఇంద్రియాల్లో చురుకుతనం లాంటి ఎన్నో వరాలను కూడా దేవతలు మనకి ప్రసాదించారు. కానీ ఇవన్నీ దేవతలు ఇచ్చినవే అనే విషయాన్ని గుర్తించకుండా మనము అతి తెలివితో ఇవన్నీ నా సంపాదనలే, నా సృష్టిలే అంటున్నాం. అంత మాత్రమే కాకుండా అడవులను ధ్వంసం చేసుకోవడం, కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకోవడం, కృత్రిమమైన ఆహారంతో మన శరీరాన్ని మనమే పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాటి ఫలితంగా వాతావరణ కాలుష్యం, కలుషితమైన నదులు, కలుషితమైన ఆహారం, అలా ఈ చిన్నాభిన్నమైన ఈ సామాజిక వ్యవస్థల్ని అనుభవిస్తున్నాం. ఇటువంటి దారుణమైన పరిస్థితి అంతటికీ కూడా కారణం మనము దేవతల అస్తిత్వాన్ని మర్చిపోవడమే అని బ్రహ్మదేవుడు ఆనాడే బోధించాడు. కాబట్టి మనందరినీ కూడా దీన్ని హెచ్చరికగా తీసుకుని భవిష్యత్తు మార్గానికి సూచికగా స్వీకరించమని భగవానుడు మనకు బోధిస్తున్నాడు. దేవతలు సకాల వర్షాలు వాటి కానుకలను మనకు అందించినప్పుడు వాళ్ళ ప్రేమను మనం గుర్తించి గుర్తుపెట్టుకోవాలంట. అంటే దాని పేరే కృతజ్ఞత. దేవతలు ఏర్పరిచిన ఈ ప్రకృతి వ్యవస్థలను పరిరక్షిస్తే మనం వారికి చేసే సేవ ఇదే అవుతుంది. అంటే నిజానికి దేవతలు అందరూ కలిపి కూడా ఒకే పరమాత్మలో అవయవాల వంటి వాళ్ళు. అంటే ఈ విషయాల్ని మనకి భగవానుడు ఇంకా ముందుకు చెప్పబోతున్నారు. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారే మనకి చెప్పేస్తే మనకి అర్థం కావటం కష్టమని ఈ దేవతలను విడివిడిగా ప్రస్తావిస్తున్నాడు భగవానుడు. కనుక మన మానవులు తమ సుఖాలన్నిటికీ కూడా కారణం పరమాత్మ, ఆ విరాట్ రూపుడైన పరమాత్మ ఒక్కడే కారణం అనుకొని నివేదన చేస్తే సరిపోతుందని మనకి చెప్తున్నారు. అలాంటి నివేదన చేయడం కోసమే బ్రహ్మదేవుడు మానవులతో పాటు యజ్ఞాలను సృష్టించాడు. మరి యజ్ఞం అనే శబ్దానికి నిష్కామ కర్మ అనే అర్థాన్ని వేదమే చెప్పిందని చెప్తున్నారు. వేదంలోనే బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం మొదలైన పదప్రయోగాలు ఉన్నాయంట. ఆది స్మృతి అయిన మనుస్మృతిలో పంచయజ్ఞాలను గురించిన ప్రస్తావన ఉంది అని చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. మొదటిది బ్రహ్మయజ్ఞం లేదా ఋషి యజ్ఞం, రెండవది పితృయజ్ఞం, మూడవది దేవయజ్ఞం, 4 భూతయజ్ఞం, 5 మనుష్య యజ్ఞం. ఇప్పుడు మొదటిది అయిన బ్రహ్మయజ్ఞం గురించి తెలుసుకుందాం. మానవుడికి నిజమైన విజ్ఞానం అనేది సూక్ష్మ శరీరధారులైన మహర్షుల నుండి వస్తుంది అని అంతకు ముందే చెప్పుకున్నాం కదా. అంటే వాళ్ళకి ఆ విజ్ఞానం ఆకాశంలో అనాదిగా వ్యాపించి ఉన్న వేద శబ్ద తరంగాల నుంచి వచ్చింది. అట్లాంటి తరంగాలను దర్శించగల వాళ్ళనే ఋషులు అంటారు. ఋషి అంటే ఆ ఆ శబ్దానికి అర్థం ఏంటంటే దర్శించగలవాడు అని. అట్లాంటి ఋషుల నుంచి బహిరంగ వేద శబ్దాల రూపంలో గాని, విశిష్టమైన ఆలోచన తరంగాల రూపంలో గాని,
ఆ పై వాళ్ళకి ఈ విజ్ఞానం క్రింద స్థాయి మహర్షులకు అందుతూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు తమకు అందిన విజ్ఞానాన్ని శాస్త్రాల రూపంలోనూ, స్మృతుల రూపంలోనూ, సూత్రాల రూపంలోనూ గ్రంథస్థం చేస్తూ ఉంటారు. ఈ గ్రంథాల ద్వారా మనలాంటి వాళ్లకు విజ్ఞానం సంక్రమిస్తూ ఉంటుంది. అట్లా వచ్చిన విజ్ఞానానికి దేవతా తరంగాల సహకారం తోడైనప్పుడు మనలో ఆ విజ్ఞానం మరింత వికాసం చెందుతూ ఉంటుంది. అందుకనే భారతీయ మేధావులు ఎవరూ కూడా తమ బుద్ధిలో తోచిన విజ్ఞానానికి మేమే సృష్టికర్తలమి అని భావించరు. అందుకే భారతీయ భావనలో వైజ్ఞానిక హక్కులు అనే మాటకు చోటే లేదు అని చెప్తున్నారు. ఆది మహర్షులు తమ విజ్ఞానాన్ని నిస్వార్థ బుద్ధితోనే క్రింద తరాలకు అందించారు గనక మనం కూడా అదే పద్ధతిలో మన విజ్ఞానాన్ని పంచడం మన కర్తవ్యం. దానికి బహిరంగ ప్రక్రియగా ప్రతిరోజు ఎంతో కొంత సద్గ్రంథ పఠన చేయటం, ఆ విషయాలను వీలైతే ఇతరులతో పంచుకోవటం, దీన్ని మనకు అందించిన మహర్షులను తెలిసినంత వరకు స్మరించుకుంటూ ఉండటం అనేవి విహిత కర్మలుగా ఏర్పడ్డాయి. బ్రహ్మయజ్ఞము అంటే ఇదే అన్నమాట. అది. ఈ విషయాలన్నీ కూడా మనకి మన పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కరుణతో తెలియజేస్తున్నారు. అటువంటి సద్గురుదేవులకి సాష్టాంగ ప్రణామాలు ఆచరించుకుంటూ తర్వాత రెండవ యజ్ఞం ఏంటంటే పితృయజ్ఞం అని చెప్తున్నారు. భూమి మీద మానవుడు తప్ప మిగిలిన జీవులందరూ కూడా ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఉంటారు. అందువలన మిగిలిన జీవులన్నింటిలో కూడా పునరుత్పత్తి ప్రక్రియ అనేది ప్రకృతి సిద్ధంగానే జరుగుతుంది. కానీ మానవుడు మాత్రం తన మేధాశక్తి పెరిగిన కొద్దీ ప్రకృతికి దూరంగా జరిగి జీవిస్తూ ఉంటాడు. అందువలన మానవ జాతి యొక్క పునరుత్పత్తి సక్రమంగా కొనసాగాలి అంటే కొత్తగా పుట్టే మానవులు మంచి బుద్ధి గలవాళ్ళు కావాలంటే విశ్వవ్యాప్తమైన పునరుత్పత్తి శక్తులతో మానవుడు అనుసంధానం చెందటం అనేది తప్పనిసరి అవుతుందన్నమాట. ఈ అనుసంధానానికి బహిరంగ ప్రక్రియ ఎవరికి వాళ్ళు తనకు గల 3 తరాల పెద్దల్ని స్మరిస్తూ ఉండటం, వాళ్ళు ఇప్పటికే గతించి ఉంటే వాళ్ళని తలుచుకొని నీళ్లు వదలటం లాంటి క్రియలు రూపొందాయి. వీటి పేరే పితృయజ్ఞం. మూడవది దేవయజ్ఞం. తమకు ఇష్టమైన దేవతా స్వరూపాన్ని విశ్వవ్యాప్తమైన పరమాత్మ స్వరూపంగా భావన చేస్తూ ప్రతిరోజు కొంతసేపు ఆరాధన చేయటం పేరే దేవయజ్ఞం. ఇది ధ్యాన రూపంలో గాని, హోమ రూపంలో గాని, పూజా రూపంలో గాని, నామ సంకీర్తన రూపంలో గాని ఇలాంటి రూపాల్లో ఉండవచ్చు. అంటే మనం తినే ఆహారాన్ని మనకు ఇష్టదేవతకు నివేదన చేయడం కూడా దీనిలో భాగమే. అంటే నేను తినబోయే ఈ ఆహారం ఏదైనా సరే నేను సృష్టించింది కాదు, భగవానుడే నిజమైన అధిపతి. ఆయన అనుగ్రహంతో ఈరోజు నేను పొందగలుగుతున్నాను అని తెలుసుకొని భావన చేయటమే నిజమైన నివేదన. దానికి బహిరంగ ప్రక్రియే ఆహారాన్ని భగవంతుడి ముందు ఉంచి ఆయన కొంత తీసుకొని మిగిలింది మనకు ప్రసాదంగా ఇచ్చినట్లు మనస్సులో ఊహించడం. అంటే మనం ఎప్పుడు ఏది తిన్నా కూడా ఈ ఈ తాగిన ఈ రకమైన భావన చేయటం ఈ దేవయజ్ఞంలోని ప్రధాన భాగం. దీన్నే సృష్టి శక్తులతో చేసుకునే అనుసంధానం అని చెప్తున్నారు. నాలుగవది భూతయజ్ఞం. భూమి మీద గల జీవరాశిలో మానవుడు గొప్పగా కనిపిస్తున్నా కూడా నిజానికి మన జీవనం అంతా కూడా ఇతర జీవుల మీదే ఆధారపడి ఉంది కదా. ఉదాహరణకి పశువులు మనకి పాలిచ్చి సహాయం చేస్తున్నాయి. అలాగే పక్షులు మనకు చెడు చేసే కీటకాలను తినడం ద్వారా సహాయం చేస్తున్నాయి. చివరకు చీమలు దోమలు కూడా మనకు సహాయం చేస్తున్నాయని వైజ్ఞానిక శాస్త్రం బోధిస్తుంది. వృక్షజాతి మనకు చేసే సహాయం ఇంకా అంతా ఇంత కాదని మన అందరికీ తెలుసు. మరి చెట్లు వృక్షాలు ఇవన్నీ లేకపోతే మనకి ఆహారం అనేది ఎలా వస్తుంది? కాబట్టి అందువల్ల మనం భూమి మీద మన చుట్టూ ఉన్న జీవజాతులకి మన శక్తి మేర ఆహారాన్ని నిస్వార్థంగా అందించడం అంటే అది మన కనీస కర్తవ్యాల్లో ఒకటి అని చెప్తున్నారు అనమాట. అంటే పక్షుల కోసం ఆరు బయట గింజలు చల్లటం గాని, లేకపోతే పాలివ్వని పశువులకి ఆహారాన్ని అందించడం, అలాగే చెట్లకు నీళ్లు పోయటం ఇవన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. భూతయజ్ఞం అంటే ఇదే. తర్వాత ఐదవది మనుష్య యజ్ఞం. దేవతల అనుగ్రహంతోనే మనకు ఆహారం గాని సుఖభోగాలు గాని వస్తాయని చెప్పారు కదా. మనకు లభించిన ఆహారాన్ని ఇతర మానవులతో పంచుకున్న తర్వాత మాత్రమే మనం తీసుకోవడం అనేది దేవతా శక్తులకు మనం చేయగల ఆరాధనలో ముఖ్య భాగం. ఈ పంచుకోవడం అనేది కూడా నేను ఇచ్చేవాడిని వాడు తీసుకునేవాడు అనే భావన కాకుండా తీసుకునేవాడు కూడా భగవానుడి యొక్క రూపాంతరమే అనే భావనతో చేస్తే అది మరింత ప్రశస్తమైన దేవతారాధన అవుతుంది. అయితే మన శక్తి మేరకు మాత్రమే
ఇతరులతో పంచుకోవాలి. శక్తికి మించి చేయకూడదు. అంటే శక్తి కన్నా తక్కువ చేయకూడదు. ఇలా యథాశక్తిగా ఆహారాన్ని ఇతర మానవులతో పంచుకోవడాన్ని మనుష్య యజ్ఞం అని మహర్షులు పిలిచారు. మనువు మొదలైన మహర్షులు వీటన్నింటినీ కూడా యజ్ఞాలు అని పిలిచారనమాట. స్త్రీలు, పురుషులు, కులము, వర్ణము ఇలాంటి భేదాలు లేకుండా అందరూ కూడా ప్రతినిత్యము ఈ యజ్ఞాలు చేసి తీరాల్సిందే అని మహర్షులు శాసించారు. దీన్ని బట్టి పరోపకారం కోసం ఏ పని చేసినా కూడా దాన్ని యజ్ఞం క్రిందకే వస్తుంది. అందుకే భగవానుడు ఈ యజ్ఞ శబ్దాన్ని నిష్కామ కర్మ అనే అర్థంలో భగవద్గీతలో చాలా చోట్ల ప్రయోగించారు. మనకి పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమాల్లో ఇటువంటి యజ్ఞాలన్నీ ప్రతినిత్యము జరుగుతాయి. అంటే అందరి మహాత్ముల దగ్గర జరగచ్చు, కానీ నేను చూశాను కాబట్టి ప్రత్యక్షంగా అది చెప్తున్నా. అంటే మనం ఈ బ్రహ్మ యజ్ఞానికి ఉదాహరణగా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మందికి భగవద్గీతను నేర్పించటం, అంతటా కూడా ఈ భగవద్గీతను పారాయణలు చేయించటం, భగవద్గీతని ప్రపంచమంతటా ప్రచారం చేయటం, ఇంకా హనుమాన్ చాలీసా, శతశ్లోకి రామాయణం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, గురుగీత, శివానంద లహరి, సౌందర్య లహరి ఇవన్నీ కూడా అందరికి ఎన్నో వేల మంది టీచర్స్ ని పెట్టి అందరికి ఆ ఫ్రీగా ఆన్లైన్ లో నేర్పించటం ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఇంకా టీచర్స్ కూడా ఎంతో ఓర్పుగా అందరికి అంటే కంఠస్థం చేయాలి అనుకున్న వాళ్ళకి కంఠస్థం చేపించటం, లేకపోతే ఆ ఉచ్చారణ దోషాలు లేకుండా చదవటం అలా నేర్చుకునే వాళ్ళకి అలా నేర్పిస్తున్నారు అనమాట. ఇట్లా అలా అంటే నేను కూడా అలా నేర్చుకున్న ఆ వేల మంది భక్తుల్లో ఒకదాన్ని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదనమాట. ఇంకా అనేక ప్రవచనాలు, భజన్స్ ద్వారా పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రపంచమంతటా ఎంతో మందికి జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని అందరికీ పంచుతున్నారు. ఇంకా మన దత్తపీఠ ఉత్తరాధికారులు పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు కూడా యోగ వాసిష్టం ప్రతిరోజు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారనమాట. ఆ యోగ వాసిష్టం ఒక్కటి విన్నా కూడా చాలు మన జన్మ ధన్యం అవుతుంది అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎన్నో ప్రవచనాలు చాతుర్మాస్యాల్లో కావచ్చు, మామూలప్పుడు గాని ఎన్నో ప్రవచనాలు, సప్తాహాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు బాలస్వామీజీ వారు కూడా. ఇంకా పితృయజ్ఞానికి ఉదాహరణగా తీసుకుంటే మన గురుదేవులు భక్తులందరికీ కూడా ఈ పితృకార్యాలు చేయాలి, తల్లిదండ్రులకి మన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పి అందరి చేత చేయిస్తుంటారు. ఇంకా పూజ్య గురుదేవుల మాతృమూర్తి జయలక్ష్మి మాతని నిత్యము స్మరిస్తూ తల్లిదండ్రుల విషయంలో అందరూ కూడా అలా కృతజ్ఞతతో ఉండాలి అని అందరికీ చెప్తారు భక్తులందరికీ కూడా. ఇంకా మూడవది ఈ దేవయజ్ఞ విషయానికి వస్తే రోజు శ్రీచక్ర పూజలు, ఇంకా హోమాలు, నామ సంకీర్తనలు, అందరి చేత ధ్యానం, యోగా ఇలాంటివన్నీ చేయించడం, ఇలాంటివన్నీ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురుదేవులు చేస్తూ అందరి చేత కూడా చేయిస్తూ ఉంటారు. నాలుగవది భూతయజ్ఞం విషయానికి వస్తే ఆశ్రమంలో గోపూజ ప్రతిరోజు గోపూజ, గో సంరక్షణ, ఇంకా సుఖవనంలో పక్షుల రక్షణ, వృక్ష సంరక్షణ, ఈ వృక్షాలు పెంచడం, భక్తులందరికీ కూడా ప్రకృతిని సంరక్షించాలి అని చెప్పి అందరి చేత ఈ వృక్ష సేవ, గోసేవ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గురుదేవులు చేస్తూ అందరి చేత చేయిస్తూ ఉంటారనమాట. తర్వాత ఐదవది ఈ మనుష్య యజ్ఞం విషయానికి వస్తే ప్రతిరోజు అన్నదానం అనేది ఆశ్రమంలో నిత్యము తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇంకా విశేష కార్యక్రమాల సమయంలో ఎన్నో వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఇంకా వస్త్రదానం, విద్యాదానం, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వైద్యము ఇలా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. అంటే ఈ పంచయజ్ఞాలు అనేది ఈ భగవద్గీతలో ఈ విషయం వచ్చేసరికి ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. మహాత్ములు అందరూ చేస్తారు. కాకపోతే నేను ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. సరే విషయంలోకి వస్తే మనం ప్రతి మానవుడు కూడా మనం అంత చేయలేకపోయినా కొద్ది మనకి చేతైన వరకు మన శక్తి మేరకు కూడా ఈ పంచయజ్ఞాలని ప్రతిరోజు చేయాలని భగవానుడు మనకి చెప్తున్నారు. అంటే మానవుడు దేవతల కోసం ఎంత సమర్పణ చేస్తాడో దానికి 100 రెట్లు దేవతలు మానవుడికి మళ్ళీ అందిస్తారు అని వేదంలో స్పష్టంగా ఉందంట. ఈనాడు మనకు అందిన దానిలో 100వ వంతు మాత్రమే మనం పూర్వం చేసిన సమర్పణలకి ఫలితం. మిగిలిన 99 పాళ్ళు మనకి దేవతలు ఉచితంగా ఇచ్చిన ప్రసాదమే అంట.
కనుక దీంట్లో రవ్వంత కూడా దేవతలకు ఇవ్వకుండా, పరోపకారానికి వినియోగించకుండా, కేవలం నేను మాత్రమే అనుభవిస్తాను అనేవాడు దొంగ అని ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు పిలుస్తున్నాడు. అంటే ఈ యజ్ఞ కర్మలు చేస్తూనే కూడా ప్రకృతి పరిరక్షణ కోసం ఇంకా మనం ఏమేం చేయాలో, మనం చేయాల్సిన మానవ ప్రయత్నం అంతా కూడా తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం మానవుడు తన బహిరంగ కర్తవ్యాలని యథావిధిగా నిర్వహించుకుంటూనే మానవ జాతి అంతటా ఇంకా విశేషించి తనలో కూడా మనకి మనమే మనలో అనుకూలమైన చిత్తవృత్తులు కొనసాగేందుకు ఈ యజ్ఞ కర్మల్ని నిర్వహించడం అనేది తప్పనిసరి అని భగవానుడి తీర్మానం. ఇలా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత భగవానుడు ఇంకా ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఇలాంటి మంచి విషయాలను మీతో పంచుకోవడానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.